వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అంచనాలు దారుణంగా పెంచేసి తెచ్చిన అప్పులన్నీ కమిషన్ల పేరుతో దోచుకోవడం తప్ప సీఎం చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి విమర్శించారు. రాజధాని ప్రాంతంలో నిత్యం జరుగుతున్నది కంప చెట్లు తొలగించడం, గుంటల్లో నీరు తోడే పనులు మాత్రమేనని తెలిపారు. మొదటి దశ భూసేకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా రెండో దశ భూసమీకరణకు పూనుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి తమ పార్టీ లక్ష్యమని, 3 ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. జగన్ నామజపం చేయకుండా కూటమి నాయకులకు రోజు గడవడం లేదని, అభివృద్ధి సంక్షేమాన్ని ప్రక్కన పెట్టి కేవలం కట్టుకథలతో డైవర్షన్ పాలిటిక్స్కు అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు. మార్పు మొదలైంది అనే బ్యానర్, పెద్ద బ్యానర్ హెడ్డింగ్తో రిపబ్లిక్ డే హెడ్డింగ్ పెట్టి ఇచ్చిన, రిపబ్లిక్ పెరేడ్ హెడ్డింగ్. దీంట్లో బాగా చూస్తే కన్నా వెనకల ఒక 2 బిల్డింగ్లు ఎప్పుడో 14 నుంచి 19 టైంలో మొదలుపెట్టిన 2 బిల్డింగ్లు మొదలుపెట్టి దాన్ని ఇప్పుడేదో కొత్తగా కట్టినట్టు, కొత్తగా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతున్నట్టు ఒక మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఓవరాల్గా మా రాయలసీమ ప్రాంతం అంటే ఎలాగో నిర్లక్ష్యానికి గురి అయిపోయింది. ఇప్పటికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మా ప్రాంతంలో ఉంది అని చెప్పేసి నేను పలు విధాలుగా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇక్కడున్న కూటమి నేతలకి అందరికీ, మాతో పాటు వెనుకబడి జిల్లాని శ్రీకాకుళం, విజయనగరము ఇలాంటి ప్రాంతాల్లో తీరా చూస్తే అమరావతి అని, క్యాపిటల్ అని, ఇక్కడ ఏదో జరిగిపోతుందని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు చూసినామంటే మార్పు మొదలైంది, డెఫినెట్గా మార్పు మొదలైంది, జనాల్లో మార్పు మొదలైంది. జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరుగుతుందో అని చెప్పి. రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుందని, కోలుకోవటం లేదైనా నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసినదే, రాజధాని ప్రాంతంలో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగినాయో, కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలతో యాక్సిస్ రోడ్డు అనుసంధానం కావచ్చు, వరద నివారణకు ఎత్తిపోతల ద్వారా ఏ విధంగా దోపిడీ జరిగిందో మనందరికీ తెలిసినదే. అదేవిధంగా ఇప్పటికీ 47,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తూ అది ఏ విధంగా పనుల రూపంలో, పర్సెంటేజ్ రూపంలో ఏ విధంగా ఇక్కడ దోపిడీ గురవుతోందో మనమందరం కూడా మన కళ్ళెదుటే కనపడుతున్న అంశం. ఇవన్నీ వదిలేయండి, రాజధాని ప్రాంతంలో ఇప్పటికే మొదటి విడత ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు వారి పరిస్థితి అతిగతి లేని పరిస్థితులలో ఇక్కడ రైతాంగం కానీ, ఇక్కడ ప్లాట్లు ఇచ్చిన రైతులు ఉన్నారు. రోజు మేము చూస్తూ ఉంటాం, సిఆర్డీ ఆఫీస్కి పోయినామంట, మేము అక్కడ 3 రోజులు, 6 రోజులు, 7 రోజులు ఎదురు చూస్తున్నాము, ఎవరే కానీ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అని చెప్పేసి రైతుల యొక్క బాధను చూస్తూ. విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్లో వివిధ బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ రక్షణ చట్టం, ఆదరణ 3.0 పథకం, అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ అంశాలపై చైర్మన్ల అభిప్రాయాలు అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా కృష్ణ బలిజ పోస్టల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని, బీసీ రక్షణ చట్టం ద్వారా బీసీల హక్కులకు భరోసా కలుగుతుందని, ఆదరణ 3.0 పథకం వల్ల సాంప్రదాయ వృత్తుల వారికి ఆర్థిక స్వావలంబన లభిస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమల్లోకి వస్తే రాజకీయంగా, సామాజికంగా బీసీలు మరింత బలోపేతం అవుతారని అన్నారు. బీసీల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవిస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, బీసీ వెల్ఫేర్ ఎండీ మల్లికార్జున్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సత్యనారాయణతో పాటు ఇతర బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సమావేశానికి బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, పెద్దలు, ముఖ్యంగా మనం 4వ సమావేశం, 3వ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎన్నో విధాలుగా అభివృద్ధి పథకాలు నడిపించడం మనందరం చూడడం జరిగింది. ప్రతిపక్షంలో మేము ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు, ఎన్నో రకాలుగా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినప్పుడు ఈ కుటుంబ వృత్తానికి అందరూ కృషి అనేది గొప్ప కార్యక్రమం. 2024 గత తెలుగుదేశం గవర్నమెంట్ లోని బీసీకి మనం చెప్పిన మాట ప్రకారం చాలా చేయడం జరిగింది. కొన్ని విషయాల్లో
లోన్ కింద ఏర్పాటు చేసి కులాలకి లోన్ కింద ఇవ్వడం అనేది ఒక పెట్టడం జరిగింది. దాని ద్వారా బ్యాంక్ వారు గవర్నమెంట్ వారు కులానికి బ్యాంక్ వారి ఇబ్బందితో వాళ్ళు తీసుకోకపోవడం, చాలా మంది ఎన్నో విధాలుగా తిరిగి లోన్ రాకపోవడం వల్ల మనకి గత జగన్మోహన్ రెడ్డికి మన బీసీలు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన బీసీలు మా బీసీలు ఎలా ఉంటదంటే వారికి 20 కోట్లు ఉన్నా 10 కోట్లు ఉన్నా ఎవరో ఒక నాయకుడు ఏదో మూలసిన కార్యక్రమం చేస్తాడు, 10 రూపాయలు ఇస్తారంటే లైన్ లో ఉండి తీసుకుంటారు తప్ప ఎంతో మంది ఏదో ఒక ఆశ ఎదురు చూస్తుంటారు. దయచేసి ఇవాళ అమరావతి కానీ పోలవరం కానీ రాష్ట్రం కానీ పరిగెడుతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు మా అందరికీ ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ అవ్వడం మాకెంతో గర్వకారం. దయచేసి మన బీసీలు అన్న మాట ప్రకారం పెద్దలందరూ కలిసి ఈ ఒక బీసీ చట్టం తీసుకురావడం ఈ రాష్ట్రంలో చాలా శుభసూచకం. అలాగే బీసీలకి మనం ఇద్దాం అనుకున్నది ఏదో అయితే ఏ రూపంగా అయితే ఆదరణ పథకం కానీ, అలాగే కొన్ని కులాలకి ఈ ఆదరణ పథకం లేని దాంట్లో లోన్ల అవకాశం ఉన్న లోన్ ఇచ్చిన అది మనం కొంచెం తొందరలోనే ఏర్పాటు చేసిస్తే కనుక మనకే మన పార్టీకి రేపు రాబోయే వచ్చే పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ మన పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తూ, పెద్దలందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించి ఏ ఒక్క పథకం తీసుకొచ్చినా తొందరలో తీసుకురావాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పల్లిపాలెం ఎస్సీ బోస్ మాజీ సైనిక్ కాలనీకి వెళ్లే బ్రాంచ్ పంట కాలువలో ప్రక్షాళన పనులు రైతుల భాగస్వామ్యంతో చేపట్టడం అభినందనీయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం ఎస్సీ బోస్ మాజీ సైనిక్ కాలనీ బ్రాంచ్ పంట కాలువ ప్రక్షాళన పనులకు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన హామీలను దశలవారీగా జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ప్రజల సహకారం మరులేనిదన్నారు. పాఠశాలల అభివృద్ధి, పంట మురుగు కాలువల అభివృద్ధి, మైక్రో ఫిల్టర్ల ఏర్పాటు చేయడంలో ప్రజలతో పాటు తన స్నేహితులు, బ్యాంకులు, పారిశ్రామికవేత్తలు అందరి సహకారం ఉందన్నారు. ఉండి నియోజకవర్గంలో పంట మురుగు కాలువల ప్రక్షాళన పనులు రైతుల సహకారంతో 80% వరకు పూర్తి అయ్యాయన్నారు. నియోజకవర్గంలో మార్చి నెలాఖరు నాటికి 100% వరకు పనులు పూర్తవుతాయన్నారు. కాళ్ల మండలంలో ఉండి నుండి మాలవాణి తెప్ప వరకు సుమారు 22 కిలోమీటర్ల పొడవున, అదేవిధంగా జొబ్బలవాలపాలెం నుండి మోడీ వరకు పంట కాలువ ప్రక్షాళన పనులు రైతులు ఆర్థిక సహాయంతో చేయడం జరిగిందన్నారు. ఈ బ్రాంచ్ కాలువ ప్రక్షాళన పనులు చేసేందుకు సుమారు 750 ఎకరాల ఆయకట్టు రైతులు ముందుకు వచ్చారన్నారు. పల్లెపాలెం నుంచి బోసు కాలనీ, ఎస్సీ బోస్ కాలనీ వరకు ఉన్న పంట కాలువ బ్రాంచ్ కెనాల్ ఎప్పటి నుంచో చుట్టుపక్కల ఉన్న కెనాల్స్ అన్నీ కూడా సంపూర్ణంగా మనం ప్రక్షాళన చేయడం జరిగింది. ఈ స్ట్రెచ్ ఒకటి మిగిలిపోయింది. ఇక్కడున్న 700 ఎకరాల రైతులు వారు ముందుకు వచ్చి వారందరూ కలిసి ఒక మంచి ఉద్దేశంతో వారే అమౌంట్ పూలప్ చేసుకుని ఆక్రమణలన్నీ కూడా ఆ గట్ల మీద ఉన్న చెట్లు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కొన్ని చోట్ల గట్టే సగానికి సగం వచ్చింది. మళ్ళీ ఆ గట్లన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసుకోవాలంటే ఆ ఎక్స్కవేటర్ దాని మీద వెళ్ళేలాగా 2 పక్కల నుంచి కూడా ఆ రిపేర్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రక్షాళన దిశగా ఈరోజు పనులు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కేవలం 1 నెల రోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తి చేసి, గతంలో మనం చూసాం 22 కిలోమీటర్లు ఆ ఉండి నుంచి మాలవాన తిప్ప వరకు ఆ కెనాల్ చాలా అద్భుతంగా అయింది. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇటు కల్లాపూడి వరకు కూడా గతంలో నరసింహరాజు గారు ఇక్కడ గ్రామస్తులు అందరూ కలిపి మరి అదంతా కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. కొన్ని డ్రైన్లు కూడా ఇక్కడ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ బ్రాంచ్ కెనాల్ ఇంకొన్ని అక్కడక్కడ చిన్న డ్రైన్స్ చేస్తే మనకి కాళ్ళ మండలం సంపూర్ణంగా డ్రైనేజ్ వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చెల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రికార్డులు పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలు, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు పరిశీలించామని, ఎక్కడ ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలు ద్విచక్ర వాహనాలలో వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎస్పీ వెంట గూడూరు డీఎస్పీ గీతకుమారి, రూరల్ సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం. విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన విశాఖ ఎంపీ శ్రీ భరత్, షాప్ చైర్మన్ రవినాయుడు. భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. పాల్గొన్న పార్టీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు. కూటమి నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రక్కన పెట్టి కట్టుకథలతో డైవర్షన్ పాలిటిక్స్కు అలవాటు పడ్డారు. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.